ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఒక విలక్షణ వ్యక్తిత్వాన్ని సంతరించుకొని వివాదాస్పద ముఖ్యమంత్రిగా, పాలనాధ్యక్షుడిగా పేరు పొందిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు రాజకీయాలలో ప్రవేశించి నిన్నటికి 3 దశాబ్దాలు పూర్తయింది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రవేశించిన పరిణామాలు, చారిత్రాత్మక సంఘటనలు కథలుగా, కథనాలుగా, చిత్రాలుగా ఈ రాష్ట్ర ప్రజలందరికీ పరిచయమే. చంద్రబాబు నాయుడు మిగతా ముఖ్యమంత్రుల కంటే విలక్షణ వ్యక్తిత్వం ఉన్న నాయకుడు. ఎందుకంటే ఆయన అధికారులతో కలిసి పనిచేయడం, ఒక విజయాన్ని, ఒక విజన్ తో ముందుకు వెళ్లడం, పరిపాలనలో మమేకం అవడం. ఆయన మొదటి దశలో 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసి అనుభవం గడించారు. అనేక ఆరోపణలు ఎదురైనప్పటికీ ప్రజా సంక్షేమమే తన ధ్యేయంగా పనిచేశారు. ఎందరో నాయకుల్ని తయారు చేశారు. సంపద సృష్టించడం తన విధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలలో కలిసిపోయి ప్రభుత్వ అధికారులకు, ప్రజలకు మధ్య ఒక వారధిగా పనిచేశారు. ఆయన పాలనా రంగంలో అనేక సంస్కరణలు ప్రవేశపెట్టి వాటిని ముందుకు తీసుకెళ్లడంలో తనకు తానే సాటి అని నిరూపించుకున్నారు. విద్యుత్ రంగంలో ఆయన చేపట్టిన సంస్కరణలు జవాబుదారీతనాన్ని పెంచాయి. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ప్రైవేటు సంస్థలు తన పెట్టుబడులతో రోడ్లు వేసి టోల్ విధానాన్ని అమలు చేయించారు. ప్రభుత్వంలో ఉండి ప్రభుత్వ ఎదుగుబోలని టెలిఫోన్ వ్యవస్థలో ప్రైవేటు కంపెనీలు అడుగు పెట్టడానికి చంద్రబాబు అధ్యక్షతన ఏర్పాటు అయిన కేంద్ర స్థాయి కమిటీ సిఫార్సులు ఎంతగానో ఉపకరించే ఎన్టీఆర్ హయాంలో ఆనాటి నేషనల్ ఫ్రంట్ నాయకులు ఒకే వేదిక మీదకి తెచ్చి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటంలో ప్రజల పక్షాన నిలిచి బలమైన ప్రతిపక్షం భారతదేశానికి ఉందని నిరూపించడంలో చంద్రబాబు కీలకమైన పాత్ర వహించారు. ఆ తరువాత నాయకుల కంటే పార్టీని నమ్ముకున్న లక్షలాది మంది కార్యకర్తల చిత్తశుద్ధి, వారి నిజాయితీకి గుర్తింపు ముఖ్యమని భావించేవారు. చంద్రబాబు నాయుడు విద్యార్థి దశ నుంచి అలవర్చుకున్న నాయకత్వ లక్షణాలు, నాయకులు వివిధ పార్టీల మధ్య సఖ్యతను సాధించి ప్రజాస్వామ్యాన్ని కాపాడే దిశగా రాజకీయాలను నడపడంలో ఒక నిర్దిష్ట విధానాన్ని రూపొందించారు. వయసులో కూడా ఆయనలో మొక్కవోని ఉత్సాహం తిరిగి గత ఎన్నికల్లో కూటమిని ఏర్పాటు చేసి అత్యధిక స్థాయి మెజారిటీతో చరిత్ర సంపాదించి పెట్టారు. గత 5 ఏళ్లలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని వ్యవస్థలు దెబ్బతిన్నాయని ప్రజలకు చెప్తూ రాష్ట్ర ప్రగతికి మూలమైన అమరావతి, పోలవరం ప్రాజెక్టులను ఎలాగైనా పూర్తి చేసే సంకల్పంతో ముందుకు సాగుతున్నారు. అవినీతి ఆరోపణలు కారుమబ్బులు విడిపోయి ప్రజల ఆశయాలు నెరవేరుస్తూ ముందు తరాల వారికి ఆదర్శంగా నిలిచే మచ్చలేని చంద్రుడిగా వెలగాలని ఆశిస్తూ ఇండియా నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు తెలుపుతోంది.